ఓకే గుడ్ మార్నింగ్ అండి. ఇప్పటి వరకు అంటే till now we have discussed about concepts of COBOL. అవునా? సో మనము ఇప్పటి వరకు అసలు COBOL యొక్క కోడింగ్, షీట్ యొక్క రూల్స్ ఏంటి, వాటి యొక్క లిమిటేషన్స్ ఏంటి, అక్కడ నుండి తీసుకొని ఎన్ని డివిజన్స్ ఉన్నాయి, అలాగే డివిజన్స్ ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, అలాగే సెక్షన్స్ ఏ పారాగ్రాఫ్స్ ఉన్నాయి, లెవెల్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, మనం వేరియబుల్స్ని ఎలా డిక్లేర్ చేయాలి, అలాగే మనము ఎన్విరాన్మెంట్ డివిజన్లో ఇన్పుట్ అవుట్పుట్ సెక్షన్ ఎప్పుడు యూజ్ చేయాలి, అలాగే డేటా డివిజన్లో ఫైల్ సెక్షన్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, వర్కింగ్ స్టోరేజ్ సెక్షన్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, అలాగే మనము లింకేజ్ సెక్షన్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అని మనం చూసాం. అవునా? అలాగే మనము ప్రొసెసర్ డివిజన్లో చాలా కాన్సెప్ట్స్ తీసుకొని మనము కొన్ని ప్రోగ్రామ్స్ని ఎగ్జిక్యూట్ చేసాం. అవునా? మూవ్ స్టేట్మెంట్ గురించి చూసాము మనము, అలాగే కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి మనం చూసాము. కండిషనల్ ఇన్ ద సెన్స్ ఇఫ్ అండ్ ఎవాల్యుయేట్, వాటి గురించి మనం చూసాము. అలాగే పర్ఫార్మ్స్ గురించి మనం చూసాము, స్ట్రింగ్ మ్యానిపులేషన్ చూసాము మనం. అలాగే ఇంకా ఏమున్నాయి మనకి, ఈ సబ్ ప్రోగ్రాము, ఫైల్స్ అండ్ కాపీ బుక్స్ అండ్ ఈ అక్కర్స్, ఈ నాలుగిటిని కలిపి మనము ఒక కేస్ స్టడీ ప్రిపేర్ చేద్దాము అనుకున్నాం. అవునా? సో ఈరోజు మనము ఆ కేస్ స్టడీని అనలైజ్ చేస్తామండి. ఓకేనా? అంతకంటే ముందు మనం ఏం చేద్దామంటే, ఫైల్స్ మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ ఒక ఫైల్ని ఎలా యూజ్ చేయాలి మన ప్రోగ్రాంలలో, రీడింగ్ పర్పస్కి అయితే ఎలా యూజ్ చేయాలి, రైటింగ్ పర్పస్కి అయితే ఎలా యూజ్ చేయాలి, అలాగే రీరైటింగ్ పర్పస్కి అయితే ఎలా యూజ్ చేయాలి అనేది మనం చూద్దాం. ఓకేనా? అంటే we will see now how to read the file and how to write the file and how to rewrite the file. Rewrite in the sense update the data in the file. And we cannot delete the records in the file అండి. అందుకోసం నేను ఆ పాయింట్ మీకు చెప్పలేదు. ఓకేనా? అంటే we can perform only read, write and rewrite, but in real time we recommend only reading and writing into flat files. Only VSOM files are used for rewriting purpose అండి. అంటే VSOM files మాత్రమే మనము రీరైట్ పర్పస్కి యూజ్ చేస్తాం. రీడింగ్, రైటింగ్ పర్పస్కి అయితే మనము ఫ్లాట్ ఫైల్స్ మాత్రమే యూజ్ చేస్తాము. అంటే ఫ్లాట్ ఫైల్స్ మీద మనం ఓన్లీ రీడింగ్, రైటింగే చేయగలం కాదు, చేస్తాము. రీరైట్ కూడా చేయగలము, బట్ ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్. ఓకేనండి? సో ఇప్పుడు మనము వెళ్దాం, ప్రాక్టికల్గా వెళ్దాం. కొంచెం టైం పడుతుందండి ఇది రన్ అవ్వడానికి. పెన్ డ్రైవ్ సో ఈరోజు మన యొక్క కేస్ స్టడీ ఏంటి అంటే, చూడండి, వీ విల్ గెట్, యాక్చువల్గా నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఏమని, మనకి డైలీ బేసిస్ క్లయింట్ నుండి ఫైల్స్ వస్తాయి. ఆ ఫైల్స్ మనకి రీడబుల్ ఫార్మాట్లో రాదు, అంటే మనకి కోడ్స్ అలా వస్తాయి. అండ్ మనకి అందులో ఏది ఫీల్డ్స్ మనకి జంబుల్లో వస్తాయి, అంటే ఇది మనకి వేరియబుల్ లెంత్లో వస్తాయి అన్నట్టు. అలాగే మనకి వాళ్ళ ఒక అలైన్మెంట్ అనేది మెయింటైన్ చేయరు. అంటే క్లయింట్స్ నుండి వచ్చే ఫైల్స్ ఎలా ఉంటాయంటే మోస్ట్లీ అలైన్మెంట్ అనేది ఏది మెయింటైన్ చేయకుండా, అండ్ అది ఏదో ఒక డీలిమిటర్ ఫైల్స్తో వస్తాయి అన్నట్టు. అంటే ఒక ఫీల్డ్కి మధ్యలో ఒక డీలిమిటర్ని యూజ్ చేస్తారన్నట్టు, లైక్ కామా కానీ, లేకపోతే సెమీకోలన్ కానీ, లేకపోతే హైఫన్ కానీ, స్టార్ కానీ, అలా. సో ఈరోజు మనం ఏం చేద్దామంటే, అటువంటి ఫైల్ని రీడ్ చేసి అందులో ఉన్న డేటాని తీసుకొని మనం ఒక రీడబుల్ ఫార్మాట్లోకి మనం డేటాని కన్వర్ట్ చేసుకుందాం. ఓకేనండి? అది ఈరోజు మనకి కేస్ స్టడీ. ఆ కేస్ స్టడీలో మనము ఏమేమి వస్తాయంటే, మనకు ఇన్పుట్ ఫైల్ నేమ్ వచ్చి ఇది తీసుకున్నామండి మనము. ఓకేనా? ఇది తీసుకోబోతున్నాము, test.member.c.input. అందులో మనకి క్లయింట్ కామన్ డీలిమిటర్ ఫైల్ పంపిస్తారు. అందులో అంటే మనకు వచ్చే ఇన్పుట్ ఫైల్ ఏంటంటే కామన్ డీలిమిటెడ్ ఫైల్. అందులో మనకి ఏవేవి ఉంటాయంటే, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, ఎంప్లాయీ స్టేటస్, అలాగే ఫోన్ నెంబరు, స్టేటు, డేట్ ఆఫ్ జాయినింగ్, జెండరు, మ్యారేజ్ స్టేటస్, అలాగే చైల్డ్ డీటెయిల్స్, అంటే చిల్డ్రన్
ఇన్ఫర్మేషన్ కూడా. ఓకేనా? ఓకే, మనము ఇక్కడ మీరు చూసారంటే ఇక్కడ మనకి ఎంప్లాయీ ఐడి ఓకే నార్మల్గానే వస్తుంది. అలాగే మీకు నేను నేమ్ కూడా చెప్పాను. నేమ్ మనకి క్లయింట్ నుండి వచ్చే ఫైల్లో మనకి రీడబుల్ ఫార్మాట్ అంటే మనకి ఒక అండర్స్టాండబుల్ ఫార్మాట్ రాదు. మనకి వాడు స్టార్లు పెట్టి అంటే మొత్తం ఎంటర్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మిడిల్ నేమ్ మొత్తాన్ని వాడు కలిపేసి ఒకే స్ట్రింగ్ లాగా పంపించేస్తాడు. అవునా? వాటిని మనము అన్స్ట్రింగ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసి వాటిని మనము కామా డిలిమిటర్ కానీ అంటే అందులో వాడు స్పెషల్ క్యారెక్టర్ ఏదైతే యూజ్ చేసి ఉంటాడో సబ్స్ట్రింగ్స్ని డిఫరెన్షియేట్ చేయడానికి ఆ యొక్క దాన్ని అంటే ఆ యొక్క స్పెషల్ క్యారెక్టర్ని డిలిమిటర్గా తీసుకొని అన్స్ట్రింగ్ కాన్సెప్ట్ యూజ్ చేసి మనము ఆ నేమ్ని మనము విడగొట్టుకుంటాం సపరేట్ ఫీల్డ్స్లోకి. ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేము అని చెప్పి. అవునా? సో ఇక్కడ ఈ ఎంప్లాయీ నేమ్ మీద మనము అన్స్ట్రింగ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం ఇక్కడ మనము. అలాగే ఇక్కడ చూడండి డేట్ ఆఫ్ బర్త్ అంటే ఏంటంటే డేటు. కాబట్టి ఇక్కడ అతను ఇచ్చే డేటు వ్యాలిడా కాదా అని చెప్పి చెక్ చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే డేట్ వ్యాలిడేషన్ చేస్తాం. డేట్ వ్యాలిడేషన్ అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పానండి. అవునా? మీకు నేను అల్గారిథం చెప్పాను డేట్ వ్యాలిడేషన్లో. చూడండి డేట్ వ్యాలిడేషన్లో అంటే మనము we have to follow this algorithm. And first we have to check the number whether it is a numeric or not, and if the date is 8 digits and if it is numeric, then we have to go for further processing. That means we have to check the CCYY divided by 4, and if it is divided by 400 remainder 0 means then it is leap year, otherwise it is non-leap year. And we have to check the month whether it having in between the range of 1 to 12, and after that we have to check the date, and basing on the months we have to check the dates. అంటే ఇది మనకి ఒకవేళ జనవరి, మార్చ్ అలా 1, 3, 5, 7, 8 అండ్ 10 అండ్ 12 అయితే మనకి 1 to 31 ఉండాలి. తర్వాత 2 అంటే ఫిబ్రవరి లీప్ ఇయర్ అయితే 29, లేకపోతే నాన్ లీప్ అయితే 28 వరకే ఉండాలి. అలాగే 4, 6, 9, 11 మంత్స్ అయితే 1 to 30 వరకే ఉండాలి అని చెప్పి మనము అనుకున్నాం. ఇదన్నీ అంటే ఈ యొక్క కేసెస్ అన్నీ త్రూ అయితేనే అంటే ఈ కండిషన్స్ అన్నీ త్రూ అయితేనే ఆ యొక్క పర్టికులర్ డేటా అనేది వ్యాలిడ్. అవునా? ఈ మొత్తం అల్గారిథం మనం ప్రోగ్రామ్లో రాసుకోండి లాజిక్. ఓకేనా? దాన్ని మనము డేట్ వ్యాలిడేషన్ అంటాం. అవును, ఇలా మనం డేట్ వ్యాలిడేషన్ చేస్తాము. అలాగే అడ్రస్లో మనకి జస్ట్ సిటీ నేమ్స్ వస్తాయి ఇక్కడ మనకి. తర్వాత ఇక్కడ స్టేటస్ అంటే ఇక్కడ మనకి యాక్టివ్, టర్మ్ అని 2 ఉంటాయండి. ఓకేనా? ఇక్కడ మనము మన ఫైల్లో యాక్టివ్ అండ్ టర్మ్ తీసుకుంటాం. అలాగే ఫోన్ నెంబర్ అంటే 10 డిజిట్. అలాగే స్టేట్ అంటే మనం వచ్చి కొన్ని టీఎస్, కేఎస్, టీఎన్, ఎంహెచ్ అని చెప్పి మనము కొన్ని స్టేట్స్ తీసుకుంటాము. తర్వాత డేట్ ఆఫ్ జాయినింగ్ అంటే మళ్ళీ మనకి ఏముంటుంది 8 డిజిట్ న్యూమరిక్ ఉండాలి. కాబట్టి ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే డేట్ వ్యాలిడేషన్ అనేది చేస్తాము. తర్వాత జెండర్. చూడండి ఈ జెండరు, ఈ మ్యారేజ్ స్టేటస్ వీటిని ఈ రెండింటిని బేస్ చేసుకొని మనం ఏం చేస్తామంటే మనం ఇక్కడ ఇది శాలరీ అనే ఒక కొత్త ఫీల్డ్ని మనం అవుట్పుట్ ఫైల్కి రైట్ చేస్తామండి. ఓకేనా? ఒక కొత్త ఫీల్డ్ని మనం ఇక్కడ మనము అవుట్పుట్లోకి రైట్ చేస్తాం. తర్వాత ఈ చైల్డ్ డీటెయిల్స్ కూడా మనం అవుట్పుట్ ఫైల్లోకి రైట్ చేస్తాం అన్నట్టు. చైల్డ్ డీటెయిల్స్ అంటే ఇక్కడ మనకు వచ్చేవి మనకి చైల్డ్ యొక్క నేము అండ్ చైల్డ్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవి వస్తాయి. ఓకేనా? ఇవన్నీ వస్తే ఇక్కడ మనం ఏం చేస్తామంటే మనం అవుట్పుట్ ఫైల్ మనం ఎక్స్ట్రాగా ఒకటి పాపులేట్ చేస్తాం. అది ఏంటంటే శాలరీ. మనము ఇక్కడ అవుట్పుట్ ఫైల్ వచ్చి test.member.emprt.outfile అని తీసుకుంటాము. ఇందులో మనకు వచ్చేది ఏంటంటే ఇవి వీటితో కూడా కలిపి మనకి ఇంకొకటి వస్తుంది అన్నట్టు. అది ఏంటి అంటే సాలరీ. ఇలా కొత్త ఫీల్డ్ని యాడ్ చేసి మనము
ఒక కొత్త ఫైల్ని మనము ఒక రీడబుల్ ఫార్మాట్లో ఒక మంచి అలైన్మెంట్లో మనము క్రియేట్ చేసుకుందాం. మీకు నేను చూపిస్తాను. కొంచెం వెయిట్ చేద్దామండి. ఇంకా సిస్టమ్ లోడ్ అవుతుంది అనుకుంటాను. సో మనకి ఇది టీఎస్ఓ స్క్రీన్ వస్తే మనము వెళ్ళిపోదాం చూడడానికి. సో ఇది అంటే ఈ డాక్యుమెంట్ నేను మీకు మొత్తము ప్రొవైడ్ చేశానండి. ఓకేనా. ఇక్కడ మనం ఏ స్టెప్స్ ఫాలో అవుతాము అని అంటే మనం ఫస్ట్ ఫైల్ని రీడ్ చేస్తాం. ఫైల్ని రీడ్ చేసి అందులో ఉన్న అంటే ఫిజికల్ డేటా మొత్తాన్ని లాజికల్ ఫైల్కి మనము మ్యాప్ చేస్తాం. మ్యాప్ చేసిన తర్వాత మనము కామా డిలిమిటర్ యూజ్ చేసి మనము అన్స్ట్రింగ్ చేస్తాం. ఓకేనండి. అన్స్ట్రింగ్ చేసి తర్వాత ఇక్కడ మళ్ళీ 1 మినిట్ అండి. ఇక్కడ మనము డేట్ ఆఫ్ బర్త్ అంటే డేట్ ఆఫ్ బర్త్ మనము వ్యాలిడేట్ చేస్తామండి. ఓకేనా. ఈ ప్రోగ్రాంలో మనం చేయబోయేది నేను మీకు చెప్తున్నాను ఇక్కడ. ఓకేనా. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ జెండర్ ఉంది కదా, అంటే జెండర్ని బేస్ చేసుకొని అలాగే మ్యారేజ్ స్టేటస్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తామంటే శాలరీని వాళ్ళకి అలొకేట్ చేస్తామండి. ఎలా అంటే ఒకవేళ మేల్ అయ్యి అతను మ్యారీడ్ అయితే 45,000 అలొకేట్ చేస్తాం ఆ పర్సన్కి. ఒకవేళ అన్మ్యారీడ్ అయితే 35,000 అలొకేట్ చేస్తాం. అలాగే ఫీమేల్ అయితే మనము 50,000 అలొకేట్ చేస్తాము. అలాగే అన్మ్యారీడ్ అయితే మనము 30,000 అలొకేట్ చేస్తాం. ఓకేనా అండి. సో ఇది ప్రాసెస్ మనము ప్రోగ్రాంలో రాస్తామండి. ఓకేనా. ప్రోగ్రాంలో మనం రాసాము. నేను మీకు మొత్తము ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్కడ ఏం చేస్తున్నాను అని చెప్పి. ఓకేనా. అలాగే ఇక్కడ నేను బేసింగ్ ఆన్ స్టేట్ కోడ్ పాపులేట్ స్టేట్ నేమ్ ఇంటూ అవుట్ ఫైల్. ఓకేనండి. అలాగే బేసింగ్ ఆన్ జెండర్ కోడ్ పాపులేట్ జెండర్ ఇంటూ అవుట్పుట్ ఫైల్ అండి. తర్వాత ఇంకా ఏం చేసామంటే మనము ఈ ప్రోగ్రాంలో బేసింగ్ ఆన్ ఎంప్లాయీ స్టేటస్ ఎంప్లాయీ కోడ్ పాపులేట్ full details into output file అంటే నేను మీకు చూపిస్తాను ఎలా మనము రాసాము క్లియర్గా అని చెప్పి. ఒక రీడబుల్ ఫార్మాట్లో మనం ఎలా రాసాము ఒక ఫైల్ అని చెప్పి నేను మీకు చూపిస్తానండి ఇప్పుడు. ఓకేనా. దానికంటే ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పుడు మీ చేతిలో ఒక మొబైల్స్ ఉన్నా లేకపోతే మీ దగ్గర ఈ పీపీటీ ఉందనుకోండి కోబాలో, అందులో ఒక్కసారి ఈ ఫైల్స్ కాన్సెప్ట్ ఒకసారి తిరగేయండి. ఓకేనా. అసలు ఫైల్స్ని మనము ఎలా యూజ్ చేస్తాము అనే కాన్సెప్ట్ని ఒక్కసారి మీరు రెఫర్ చేయండి ఈలోపు. అండ్ నేను మీకు ఆ పెన్ డ్రైవ్ ఒకసారి ఆన్ చేసి నేను మీకు వెంటనే మళ్ళీ వచ్చి మీకు నేను చెప్తాను. ఓకేనా. అంతవరకు అంటే నేను ఇప్పుడు అది ఎక్కడికి పోవడం లేదండి, జస్ట్ మ్యూట్ చేస్తున్నాను. సో ఈ పెన్ డ్రైవ్ ఆన్ చేసి ప్రాపర్గా నేను మళ్ళీ మీకు అన్మ్యూట్ చేస్తాను. ఈలోపు మీరు ఆ ఫైల్స్ గురించి కొంచెం చూడండి, కొంచెము రివైజ్ చేసుకోండి. ఓకేనా. పీపీటీ చూసి.